కోనసీమ తిరుమలవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజులకు గాను స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,80,93,365, అన్నప్రసాదం హుండీల ద్వారా 1,16,02,625 ఆదాయం వచ్చింది. మొత్తం 2,97,95,990 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత హుండీ లెక్కింపుల్లో రోజుకు సగటున 7,93,823 ఆదాయం రాగా, ఈసారి రోజుకు సగటున 8,51,314 ఆదాయం వచ్చింది. దీంతో రోజువారీ సగటు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హుండీ లెక్కింపులో 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండి లభించింది. అలాగే 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు చింతపల్లి సత్యనారాయణ, మసకపల్లి త్రిమూర్తులు, ఎస్ సూర్య కుటుంబరావు, వి సుందర శేషావతరావు పాల్గొన్నారు. పర్యవేక్షణ అధికారులుగా అసిస్టెంట్ కమిషనర్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి అమలాపురం వి సత్యనారాయణ, రాజమండ్రి తనిఖీదారు ఎస్జీపీటీ శ్రీనివాస్, గోపాలపురం గ్రూప్ దేవాలయాల ఈవో GR3 బి కిరణ్, ఈవో GR3 ఎన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు పి వెంకన్న, వై సుబ్బారావు, వై వెంకటేశ్వరరావు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, HDFC బ్యాంకు రావులపాలెం సిబ్బంది, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 5 వారాలకు గాను ఈ రోజున హుండీల లెక్కింపుగా సుమారుగా 2,97,95,990 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే వెండి 1 కేజీ 24 గ్రాములు రావడం జరిగింది. అలాగే 18 గ్రాముల 900 మిల్లీల బంగారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, మెంబర్లు, అలాగే బ్యాంక్ సిబ్బంది, సేవాసనం అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వర్తించాం. ఓం నమో వెంకటేశాయ.